నేను అరుణానందగిరి. అక్కడైతే నైవేద్యం తినే పిట్టలు ఉన్నాయి. మార్నింగ్ టైం లాగా చూడండి, ఉడతం చూడాలని అంటారు. ఉడతం మనకు దర్శనం అయింది. చిటారు కొమ్మల కూర్చుంది చూడండి. నైవేద్యం తినే పిట్టలు 2 ఉన్నాయి. నైట్లో కూడా వర్షం పడ్డది. అవి చూడండి కోకిల. ఈ చెట్టు మీద కూడా 2 పిట్టలు ఉన్నాయి చూడండి. ఇప్పుడే మన దీపారాధన అయింది. ఇక బెల్లం నివేదించి మరి సంపూర్ణం చేద్దాం. ఇక సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. హలో అండి, నేను అరుణానందగిరి. మరి మన పాలు అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇక బ్రేక్ఫాస్ట్ ఈరోజు మిల్లెట్ దోశ చేస్తున్నా. మిల్లెట్ దోశ చేసుకుందాం. మరి ఇవైతే గ్రిప్ మంచిగా వేయలేదు. కొత్త టెక్నాలజీ బాగుంటుందని అనుకుంటాం, కానీ ఇవి గ్రిప్ ఉంటలేదు. ఏదైనా గిన్నెలు అప్పుడప్పుడు ఇట్లా లేస్తుంది. లేవటేటప్పుడు మనకు కొంచెం కన్వీనియంట్గానే అయితే లేదు, ఫిక్సబుల్గా లేదు. ఇక ఇది మళ్ళీ ఇది కూడా తీసి కడుక్కునే వీల్లేదు. ఇది ఓన్లీ మనం పిడ్స్ ఉంటాయి కదా క్లీన్ చేసేటి, అవి వేసి తుడుతుంది అంతే. పక్షులను చూద్దాం రండి. ఊర పిచ్చుకలు ఇక పొద్దుటి నుండి వాటి పని అవి చేస్తున్నాయి. కాకపోతే ఇక మనకు చూపించే టైం ఉంటే చూపిస్తా. రెండు ఫ్లవర్స్ ఒక్కొక్క రోజు అస్సలు షూట్ చేయబుద్ది కాదు, అట్లా ఉంటుంది. ఇక మన ఆరోగ్యము పరిస్థితులు అన్నిటి మీద డిపెండ్ అయ్యి మన మనసు ఉంటుంది. అయితే చిన్న అనారోగ్యం ఉన్నా కూడా మనసు అంత డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అటు సైడ్ పోతున్నాయి. ఇప్పటిదాకా రామచిలుకలు ఇక్కడనే ఉండే, ఎంత కూర్చుండి అరిచినాయో, కానీ ఎంత మిస్ అయినాం. ఇక్కడికి వచ్చి తినిపోయినాయి నైవేద్యం తినే బిడ్డలు. భలే సంతోషం. నేను అనుకుంటూనే ఉన్నా. అయితే వాటి వాయిస్ విని నేను మొబైల్ స్టార్ట్ చేసుకుని వచ్చేసరికి వెళ్ళిపోయినాయి. చూడండి ఇక్కడికి వచ్చి తినిపోయినాయి. 2 వచ్చినాయి. అవి చూడండి 2 ఉన్నాయి. మళ్ళీ వస్తాయి చూద్దాం. అప్పుడప్పుడు 2 సార్లు కూడా వస్తాయి. ఆల్రెడీ మార్నింగ్ అంటే మనకి ఎన్ని పనులు గేటు ముందు నడుస్తుంది. వాటికి బెల్లపన్నం ప్రీతి. అవి చెట్టు మీద ఎక్కింది చూడండి. నేను ఇక్కడ కనిపిస్తుందో రాదు. దోశ చేద్దామని నా ప్రయత్నంలో నేనున్నా. 2 నైవేద్యం తినే పిట్టలు ఇక్కడికి వచ్చిపోయినాయి. ఇక అన్నీ చూపించాలంటే వీలు కాదు. ఇక అట్లా సరే, మొత్తానికి వచ్చి తినిపోయినందుకు సంతోషం. అయితే అవి కుక్కు అంటే వెరైటీగా అనగానే నేను ఈ చేతులతోటి మొబైల్ తీసుకొని వచ్చి ఇంట్లోనే స్టార్ట్ చేసుకొని వచ్చిన వీడియో. అయినా కూడా వెళ్ళిపోయింది. సరే, బ్లాక్ పిట్ట, ఊర పిచ్చుకలు, నైవేద్యం తినే పిట్టలు 3 రకాలు ఉన్నాయి చెట్టు మీద. సరే, మరి మనం కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. చూడండి మన పాలు చూడండి, పాలు వేడైనాయి. స్టవ్ బంద్ చేసుకుందాం. ఒక పాలు పక్కకు పెట్టి మరి మన బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ రెడీ చేసేద్దాం. ఈరోజైతే చాలా హెల్దీ పచ్చడి చేద్దామని పైన ఉన్నాయి. ఇక ఈరోజు అండు కూరలతో చేస్తున్నా దోశ.
ఒక్కొక్కసారి ఒకటి ఏదో ఒకటి రోజు వేయాల్సిందే. గంగోత్రి కొంగ దారులుగా వచ్చు కదా అది. కరివేపాకు పల్లీల చట్నీ సూపర్గా రెడీ అయింది. టేస్ట్ కూడా మస్తు మంచిగా ఉంటుంది. ఇక చూడండి, మన దోశ విత్ పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. మిల్లెట్ దోశతోటి ఇక పల్లీల పచ్చడితోటి మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. మన టీ కూడా రెడీ అయిపోయింది. మంచి కలర్ వస్తే భలే అనిపిస్తుంది. అందుకే కొంచెం ముందుగా పెడతాను నేను. అంటే బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడే నేను టీ చేస్తాను కదా, ఇక కొంచెం ఎక్కువ మసిలినప్పుడు మంచిగా అనిపిస్తుంది టేస్ట్. ఇక ఇప్పుడు టీ తాగుతాం మరి. ఇక ఈరోజు మరి మన వంట దొండకాయ కర్రీ చేస్తున్న. సింపుల్ కర్రీ. బయట కొంచెం తాపు ఒకసారి వర్షం పడ్డట్టు అవుతుంది, చల్ల చల్లగా ఉంది. ఇంకా సింపుల్ కర్రీ చేస్తున్నా. ఈ వర్షాకాలం అన్ని రోజులు పులుసు కూరలు తినబుద్ధి కాదు. ఇక పులుసు కూరలు ఇంట్రెస్ట్ అనిపించదు. ఏదన్నా ఫ్రై కూర ఉంటే తిందాం అనిపిస్తే అది కూడా వేడిగా కొంచెం ఏదన్నా వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇక 2 టమాటాలు కూడా వేసి చేస్తున్నా. ఆల్రెడీ వేరే కర్రీ ఉంది, నాన్ వెజ్. కాకపోతే ఇక వెజ్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి చేస్తున్నా. ఈ మధ్య నేను నాన్ వెజ్ ఎక్కువ వేస్తలేను కాబట్టి ఇక అందరు పంపిస్తుండ్రు. నేను సండే చేస్తున్నా కాబట్టి అట్లా. సాయంత్రం మరి టీ పెట్టినా. ఇక బయట వాతావరణం ఎట్లా ఉందో చూపిస్తారండి. ఇప్పటిదాకా పక్షులు ఆడుకొని పోయినాయి. ఇంతకుముందు ఎంత వర్షం వచ్చినట్టు అయింది. ఇక మళ్ళీ ఎక్కడక్కడ గప్చిప్ అన్నట్టే ఉంది. అసలు వాషింగ్ మిషన్లోకి వెళ్ళి బట్టలు ఎండేయడానికి నేను వద్దా అని ఆలోచించిన. అట్లాంటిది మళ్ళీ గాలి అంతా కామ్ అయిపోయింది. టీ తాగుదాం మరి. నైవేద్యం తినే పిట్టలు 2 ఉన్నాయి. ఇప్పటిదాకా రకరకాల పక్షులు ఉండే. చిలుకలు కూడా వచ్చినాయి. కానీ ఇంకా నేను ఇంట్లో టీ చేస్తున్నా. ఎట్లా ఉంది మరి సాయంత్రం. వాళ్ళ వర్షం సంబంధించింది ఇంకా ఇప్పటివరకు అయితే ఏం లేనట్టే ఉంది. ఒక్కొక్కసారి 4ంటికి ఇంకా స్టార్ట్ అవుతుంది అంతే. చీకటి అవుతుంది. ఇప్పుడు కోకిలా కూస్తుంది. సాయంత్రం బంగ్లా పైన నడిచినట్టు ఉంటుంది. కోకిలను కూడా చూద్దాం. పైకి వెళ్దాం రండి మరి. ఇక రోజు ఈవినింగ్ వెళ్తున్నాం కదా, ఇక పైనకి వెళ్ళి చూద్దాం రండి కోకిలను. కోకిల పోయింది. ఇలా సాయంత్రం వర్షం రాలే, నైట్లో వస్తుందేమో. అటు సైడ్ అంటాను చూడండి కోకిల. వేడవుతుంది. చిట్టుపిట్టలు చూడండి. 5 గంటల నుండి బంగ్లా పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నా. ఒకటెనుకొకటి పనులు అసలు ఒడవై. ఇక్కడ ఉండి చూద్దాం ఒక్క నిమిషం. అదైతే బ్లాక్ పిట్ట అనుకుంటా. సేపు పక్షులను కూడా చూడాలి. ఈవినింగ్ చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇక ఈ రోజైతే రేపు ఒక మంచి విడిదోటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు బాయ్.